హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐన్యూస్. చైనా ఏ పని చేసినా ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేస్తుంది. సమస్యను చూసి వెనక్కి తగ్గడం కాదు, అదే సమస్యలో అవకాశాన్ని వెతుక్కోవడం చైనా ప్రత్యేకత. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు, అలాగే ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించుకొని అభివృద్ధి చెందడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది చైనా. ఇప్పుడు మండుతున్న ఎండలను కూడా ఓ అవకాశంగా మార్చేసింది. భవనాలపై కృత్రిమ వర్షాన్ని కురిపిస్తూ కేవలం నిమిషాల్లోనే 5 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించే రూఫ్ టాప్ రైన్ వ్యవస్థను తీసుకొచ్చింది. అసలు ఈ టెక్నాలజీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, భవిష్యత్తులో మన నగరాలకు కూడా ఇది పరిష్కారంగా మారుతుందా, ఇప్పుడు చూద్దాం. ప్రపంచం వేడెక్కుతుంది. వాతావరణ మార్పుల ప్రభావంతో హీట్ వేవ్లు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంక్రీట్ అడవులుగా మారిన నగరాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పగలంతా భవనాలు, రోడ్లు గ్రహించిన వేడిని రాత్రిపూట కూడా విడుదల చేస్తుండడంతో నగరాలు మరింత వేడిగా మారుతున్నాయి. దీనినే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఈ సమస్యకు వినూత్న పరిష్కారాన్ని వెతికిన చైనా ఇప్పుడు రూఫ్ టాప్ రైన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. సెంట్రల్ షాన్సీ ప్రావిన్స్లోని ఓ రెసిడెన్షియల్ కమ్యూనిటీలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భవనాల పైకప్పులపై ప్రత్యేకమైన మిస్ట్ నాజిల్స్ను అమర్చి వాటి ద్వారా అతి సూక్ష్మమైన నీటి బిందువులను స్ప్రే చేస్తున్నారు. ఈ నీటి తుంపర్లు గాలిలోనే ఆవిరిగా మారే సమయంలో చుట్టుపక్కల ఉన్న వేడిని గ్రహిస్తాయి. ఈ ప్రక్రియను ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. దీని ఫలితంగా కేవలం కొన్ని నిమిషాల్లోనే పైకప్పు ఉపరితల ఉష్ణోగ్రత 5 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుంది. ఇది సాధారణంగా నీళ్లు చల్లడం కాదు, బయట ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగాన్ని సెన్సర్లు నిరంతరం పరిశీలిస్తాయి. అవసరమైనప్పుడు మాత్రమే మిస్ట్ను విడుదల చేస్తాయి. దీంతో తక్కువ నీటితో ఎక్కువ కూలింగ్ సాధ్యమవుతుంది. నీటి వృధా కూడా గణనీయంగా తగ్గుతుంది. పైకప్పు చల్లబడడంతో భవనం లోపలికి చేరే వేడి కూడా తగ్గుతుంది. ఫలితంగా ఎయిర్ కండిషన్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. విద్యుత్ ఉత్పత్తికి అయ్యే కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హీట్ వేవ్లను ఎదుర్కోవాలంటే కూల్ రూఫ్స్, గ్రీన్ రూఫ్స్, మిస్ట్ కూలింగ్ వంటి పరిష్కారాలు కీలకం కానున్నాయి. చైనా అమలు చేస్తున్న రూఫ్ టాప్ రైన్ కూడా ఇదే దిశలో మరో వినూత్న అడుగుగా చెప్తున్నారు. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అయితే భవిష్యత్తులో అపార్ట్మెంట్లు, మాల్స్, ఆసుపత్రులు, పాఠశాలలు, మెట్రో స్టేషన్లు, పరిశ్రమలు వంటి భారీ నిర్మాణాలపై కూడా ఈ టెక్నాలజీని అమలు చేసే అవకాశం ఉంది. అలాగే తీవ్ర ఎండలు ఉండే భారతదేశంలోని ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్పూర్ వంటి నగరాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో ఇలాంటి తక్కువ ఖర్చుతో కూడిన స్మార్ట్ టెక్నాలజీలే రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సో ఈ రూఫ్ టాప్ టెక్నాలజీ మనకు కూడా రావాలని, మన దగ్గర కూడా ఈ ఎండల నుంచి మనం ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ ఒక్కపోత నుంచి బయటపడాలని కోరుకుందాం. సో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.